తను ఇప్పుడు నన్ను చూస్తే కిషోర్ గారు అంటుంది. కుంపలు అంటుకుంటాయి. ఇప్పుడు ఎలా? ఏమండి, బాగున్నారా? హారిక ఎక్కడుంది? తను రాలేదు. ఇది విచిత్రంగా ఉందే. ఎప్పుడు షాపింగ్కి వచ్చినా మీరిద్దరు కలిసే వస్తారుగా? అది నిజమే, బట్ అనుకోకుండా రావాల్సి వచ్చింది. నేను మిమ్మల్ని చూడగానే హారిక వచ్చుంటుంది, తను నాకు షాపింగ్లో హెల్ప్ చేస్తుంది అనుకున్నాను. బ్యాడ్ లక్, తను మిస్ అయ్యింది. ఇట్స్ ఓకే అండి. రేపు ఎప్పుడైనా మీ ఇద్దరు కలిసి షాపింగ్ చేసుకోవచ్చులేండి. ఉంటాను. బావగారు, బంధువులతో కలిసి షాపింగ్కి వచ్చారా? అవును, నేను వస్తాను. సరే. అబ్బా, నేను అటు వెళ్ళగానే అన్నయ్య బట్టలు చూడడం మానేసినట్టున్నాడు. చిన్న ప్రాబ్లం వచ్చింది, మనం అర్జెంటుగా వెళ్ళాలి. అన్నయ్య, మేము వచ్చే వరకు బట్టలు చూస్తూ ఉండొచ్చు కదా? అన్నీ చూశానమ్మా. అన్నయ్య, ఈయన నా కోసం ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి ఈ చీర కొన్నారు తెలుసా? బాగుందా? అమ్మా, అన్నీ చూశాంగా, ఇక బయలుదేరదామా? నీకు కావాల్సింది కొనేస్తే వెళ్దాం. ఆయన సెలెక్ట్ చేసిన ప్యాక్ చేయండి. రండి. పదమ్మా. హలో డాక్టర్, నీ పాప నీకు చూపించాలని ఇక్కడ రమ్మన్నాను, కానీ నువ్వు సత్యంగా తీసుకొచ్చావు. నాకేం నచ్చలేదు, అందుకే చూపించలేదు. రే, నా పాపను చూపించు. సత్యంని నేను రమ్మనలేదు. ఓకే, నీ మాటలు నమ్ముతాను, కాకపోతే పాపని ఇప్పుడు చూపించలేను. కూకట్పల్లి సాయిబాబా టెంపుల్ పక్కనే ఉన్న పూల కొట్టుకురా, అప్పుడు పాపను చూపిస్తాను. ఇదిగో వెంటనే వచ్చేస్తున్నాను. రా, కానీ నువ్వు రాధా మాత్రమే రావాలి. మధ్యలో సత్యంగా ఎందుకు తాండగా? ముందు వాడిని అవాయిడ్ చేసిరా అమ్మా. అలాగే, నేను వెంటనే వచ్చేస్తాను. ఇవి నేను చూసుకుంటానులే. బావా, నువ్వు ఇంటికి వెళ్ళిపో, మేము మిగతా పనులు చూసుకొస్తాం. అదేంటండి, అన్నయ్య పెళ్లి పనులకి అన్నయ్య లేకపోతే ఎలా? రాదా, అన్ని పనులు మనం చేయాలి. మీ అన్నయ్యకి రెస్ట్ కావాలి. మనతో పాటు తిరుగుతూ ఉంటే పెళ్లి రోజు ఫ్రెష్గా ఎలా కనిపిస్తాడు? అదే నిజమే. పదండి, మనం కారులో అన్నయ్యని ఇంటి దగ్గర దింపేసి వెళ్దాం. అవసరం లేదులేమ్మా, ఇల్లు ఎంతో దూరంలో లేదుగా, నీ ఆటోలో వెళ్తాలే. నీకు అడ్రస్ సరిగా తెలుసో లేదో? భలేదానివమ్మా, నేనే చిన్నపిల్లాడినా? నేను వెళ్తానులే, ఆ కవర్లు కూడా లేవమ్మా. వస్తాను బాబు. పదరాదా. అమ్మా హారిక, ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావేమిటమ్మా? పద, 4 మెతుకులు తిందు. నాకు ఆకలిగా లేదు పిన్ని. నాకు మాత్రం ఉందాయే. పాప అలాంటి పరిస్థితిలో ఉంటే ఎవరికి మాత్రం తినబుద్ధి అవుతుంది? అలాగని తినకుండా కూర్చుంటే పాప వచ్చేసరికి నువ్వు పేషెంట్ అయిపోతావు. పదమ్మా. ప్లీజ్ పిన్ని, నువ్వు వెళ్ళి భోంచేయి. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే? నువ్వు పస్తుంటే నేను ఒక్కదాన్ని ఎలా తినగలను? నీకెంత చెప్పినా లాభం లేదే. పాపను చూసే వరకు నువ్వు మారవు గాని పాప ఎక్కడుందో తెలుసు కదా. మనమే ముంబై వెళ్దాం. వద్దు పిన్ని, ఆయన వచ్చేస్తారని చెప్పారుగా. మగ మహారాజులకే అలాగే చెప్తారు. పాప అక్కడ అన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే మనం ఇక్కడుండి రాజ్యాలు వెళ్లాల్సిన పనేం లేదు. బొంబాయి ఫ్లైట్ ఎన్ని గంటలకుందో కనుక్కో, వెళదాం. నేనెంత చెప్పినా ఉలుకు పలుకు లేదేమిటే? ఆ రెండూ కాదు, ఆయన ఎందుకో నన్ను రావద్దన్నారు. కారణం లేకుండా ఆయన అలా చెప్పరు. ఆయన గురించి తెలిసి కూడా మనం వెళ్ళామంటే ఆయన ఫీల్ అవుతారు. మనం వస్తున్నామని చెప్తేనే కదా మీ ఆయన ఫీల్ అవుతాడు. నేరుగా వెళ్తే ఏం చేస్తాడు? వచ్చిన విమానాన్ని వెనక తిరిగి పంపించేస్తాడా? అలా అని కాదు,
అంత దూరం చెప్పకుండా మనం వెళ్తే ఏం బాగుంటుంది? ఎడ్డమంటే తెడ్డమంటే ఇదేనే. వెళ్దాము అంటే వద్దు అంటావు, ఇక్కడుంటేనేమో కుదురుగా ఉండవు. ఇలా అయితే ఎలాగే? నా మాట విని ముంబై వెళ్దామే. పిన్ని, పాపను చూడకుండా ఉండలేను. అలా అని అక్కడికి వెళ్ళి చూడలేను. ఆయన ఎప్పుడు బాధ పెట్టలేదు, ఇప్పుడు బాధ పెట్టలేను. నా బాధను నేనే అనుభవిస్తాను. ఏమిటో ఇదో పిచ్చి మాలోకం. నీ మొగుడు శ్రీరామచంద్రుడైతే పర్వాలేదు గాని శ్రీకృష్ణుడైతే మాత్రం నువ్వు తట్టుకోలేవే. బాబా గుడికి తీసుకొచ్చారేంటండి? మనం వచ్చింది టెంపుల్కి కాదు, పెళ్లికి పూలదండలు డెకరేషన్ గురించి మాట్లాడడానికి. అన్ని ఘనంగా ఏర్పాటు చేస్తున్నావు, కానీ పూలదండలు మాత్రం చిన్న కొట్లో చెప్తున్నావేంటి? రాదా, ఈ షాప్ చూడడానికి చిన్నదైనా అరేంజ్మెంట్స్ బాగా చేస్తారు. పైగా ఈ షాప్లో ఆర్డర్ ఇవ్వడం సెంటిమెంట్గా మంచిది. అలాగా, అయితే అక్కడే చేయమని చెప్పండి. అవును, మీరు విదేశాల నుంచి వచ్చారు కదా, ఈ విషయాలన్నీ మీకెలా తెలిసాయి? అది ఇంత తక్కువ సమయంలో. అదేమంత పెద్ద విషయం రాదా, వెరీ సింపుల్. మ్యారేజ్లు కండక్ట్ చేసే ఒక వ్యక్తిని కలిశాను, అతను అన్ని విషయాలు చెప్పాడు. ఈ పెళ్లి గురించి మీరు ఎంత కష్టపడుతున్నారని తలుచుకుంటేనే చాలా సంతోషంగా ఉందండి. రండి సార్ రండి, మీలాంటి గొప్పవాళ్ళు మా షాప్కి వచ్చారని 10 మందికి తెలిస్తే మా షాప్ పేరు రెట్టింపు అవుతుంది. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మీరు అన్ని విషయాలు ఫోన్ చేసి చెప్పారు కదా. చెప్పాను. సారు ఈ పెళ్లి గురించి చెప్పారు. మీకు ఎలా కావాలో అలా డిజైన్ చేసి చేయమన్నారు. చెప్పండి మేడం, మీకు ఎలాంటి దండలు కావాలి? మేడం, ఇక్కడ ఉన్నవి శాంపిల్స్ మాత్రమే. మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. నాకెలా చెప్పాలో అర్థం కావడం లేదు, కానీ దండలు పువ్వులు అలంకరించడం చాలా బాగుండాలి. ఏమండి, నాకేం తెలుసండి, ఎలా ఉండాలో మీరు చెప్పండి. నీకు ఎలా కావాలో అలా చెప్పరాదా? ఎలా ఉండాలో అర్థం కావడం లేదు. మేడం, మీరేం కంగారు పడకండి, ఎలా ఉండాలో నేను మీ చేతే చెప్పిస్తాను. ఈ దండ మీ మెళ్ళ వేసుకోండి. నేనేసుకోవడం ఎందుకు? అలా కాదు మేడం, ముందు ఈ దండ వేసుకోండి, తర్వాత చెప్తాను. మేడం, ఇక్కడ చీర అంచు ఏ రంగు వస్తే ఆ రంగు పూలు వాడతాం. కింద చీర బార్డర్ ఏ రంగు ఉంటే ఆ కలర్ వాడి కింద వైట్ ఫినిషింగ్ ఇస్తాం. ఆ దండిటి ఇవ్వండి. ఇది వేసుకోండి. ఈ దండ స్పెషల్ ఏంటంటే ఇందాక చెప్పిన విధంగానే అన్నీ ఉంటాయి, కాకపోతే మీరు ఏ పూలు చెప్తే ఆ పూలతోనే తయారు చేస్తాం. మరి పెళ్లి కూతురు చీరలు ఇంకా కొనలేదు, రంగెలా చెప్పను? ఏం పర్వాలేదు మేడం, మీరు పెళ్లి చీరలు కొన్న తర్వాత మా వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. అప్పుడు చీర రంగు డిజైన్ చెప్తే దాన్ని బట్టి మేము దండలు తయారు చేస్తాం. నువ్వు చూస్తుండు రాదా? హలో. హలో డాక్టర్, నీ పాలిటి సేతాన్ని అందరినీ పంపించేస్తే నా పాపను చూపిస్తానన్నావు కదా. నేను రాధా మాత్రం వచ్చావని నీకు తెలుసుంటుంది. నా పాప నాకు చూపించు. చూపించడానికే కదా డాక్టర్ ఇంత దూరం పిలిపించింది. త్వరగా చూపించు. తొందరపడకు, నాకు నీ పాపను చూపించాలనే ఉందా. ఈ ప్లేస్లో చూపించడం కుదరదు. మరి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? అలాంటి ప్రశ్నలు వేస్తే నాకు నచ్చదన్న విషయం మర్చిపోయావు డాక్టర్. నువ్వు ఎలాంటి ప్రశ్న అడగాలో నీకు తెలుసుగా. ఎక్కడికి రావాలో చెప్పు. చక్కటి ప్రశ్న అది. నువ్వు ఎక్కడికి రావాలో చెప్తాను, జాగ్రత్తగా విను.
ఓకే మేడం, మీరు చెప్పినవన్నీ చెప్పినట్టే చేస్తాం మేడం. ఆర్డర్ రాసుకున్నాను మేడం, ఇక్కడ చిన్న సంతకం చేయండి. నేనెందుకండి, ఆయన చేస్తారులే. ఎవరు చేసినా ఒకటే మేడం, పైగా సారు అన్ని మేడం గారే చూసుకుంటారని చెప్పారు. ఇక్కడ సంతకం పెట్టండి. ఆర్డర్ ఇవ్వడం అయిపోయింది. ఇచ్చేసానండి. వెళ్దాం పద. తను చెప్పినట్టు చేయండి. అలాగే సార్. హలో సార్, మీరు చెప్పినట్టుగానే అమ్మాయి దగ్గర డాక్యుమెంట్స్ మీద సంతకం తీసుకున్నాను సార్. ఓకే బాయ్. ఓకే సార్. హారిక, హారిక. హాయ్ వసుంధర గారు. హాయ్. మీరెప్పుడొచ్చారు పిన్ని గారు? వచ్చి 2 రోజులైందమ్మా. నువ్వు నీ సంసారం ఎలా ఉంది? అంతా బాగానే ఉంది. కూర్చోండి వసుంధర గారు. నేనేం కొన్నా ముందు నీకు చూపించడం అలవాటు కదా. ఎన్నో షాపులు తిరిగి ఈ చీర కొన్నాను. ఎలా ఉందో చూసి చెప్పు. అమ్మాయి, ధర 1000 రూపాయలు ఉంటుందా? చీర 60 రూపాయలకొస్తే అలాంటివి 10 చీరలు కొనేదాన్ని. హ్మ్, అది 4000. చీర ఎలా ఉందో చెప్పండి. దాని ధర వినకముందు ఒక మాదిరిగా ఉంది గాని విన్నాక అస్సలు నచ్చల. చీర ధర. చీర ధర ఉమ్మ్. పిన్ని మాటలకి ఏముందిలేండి, చీర చాలా బాగుంది. నా సెలక్షన్ కన్నా మీ ఆయన సెలక్షన్ ఇంకా బాగుంటుంది. ఇంతకీ ఏం తెచ్చారేంటి? ఆయన ఇంకా రాలేదు. అయితే ఇంకా షాపింగ్ చేస్తున్నారన్నమాట. అయితే నీకొకటి కాదు 2-3 చీరలు తీసుకొస్తారు. అయినా మీ ఆయనకి భలే ఓపికలే. నువ్వేం చెప్తున్నావో మాకు అస్సలు అర్థం కావడం లేదు. భార్య అంటే ప్రేమ ఉంటే మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో చీర ఎలా తెస్తాడు? ఎందుకు తీసుకురారు? ఆయన బట్టల షాప్లోంచి వస్తుంటే నేను కళ్ళారా చూశానుగా. ఇప్పుడే అమీర్పేటలో శారీస్ కొని నేరుగా ఇక్కడికి వస్తున్నాను. నేను షాప్లోకి వెళ్ళేసరికి మీ ఆయన బయటకు వస్తున్నారు. నువ్వు రాలేదని రిలేటివ్స్తో వచ్చానని మీ ఆయన చెప్పారు. సర్లే కాని మా ఆడపడుచు పెళ్లికి అన్ని పనులు మేమే చేసుకుంటున్నామని తెలుసు కదా. దగ్గరలోనే మండపం ఉంది, వెళ్ళి చూసొద్దాం. కొంచెం వస్తారా? ఇంటిదాకా వెళ్ళి చెక్ బుక్ తీసుకొస్తాను. పిన్నిగారు, మీరు కూడా రండి, సరదాగా వెళ్ళొద్దాం. నువ్వు ఇంత చెప్పిన తర్వాత పిన్ని, ఆవిడ వెళ్ళాలంటున్నారు కదా, దారిలో మాట్లాడుకుందాం. మీరు వెళ్ళిరండి. 2 నిమిషాల్లో వచ్చేస్తాను. చూసావా, కిషోర్ ఏదో చేస్తున్నాడంటే నువ్వు చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు, అల్లుడు గారిని బట్టల షాప్ లో చూసిందంట. అంటే ఇక్కడే ఉండి బొంబాయి వెళ్ళానని ఎంత నాటకం ఆడుతున్నాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నాటకం అంటే ఎలా పిన్ని? ఇంత జరిగినా నువ్వు ఇంకా మీ ఆయన్ని వెనకేసుకొని వస్తే నిన్ను ఆ దేవుడు కూడా మార్చలేడే. పిన్ని ప్లీజ్, ఈ విషయాలేవి వసుంధర ముందు మాట్లాడొద్దు. తను అసలే ఏ విషయాన్ని దాచుకోదు. మన గురించి నలుగురు మాట్లాడుకునే అవకాశం ఇవ్వడం నాకిష్టం లేదు. మీ ఆయన ముంబైకి అని అమీర్పేటలో తిరుగుతూ ఉంటే నలుగురికి కాదు 40 మందికి తెలుస్తుంది. ఆ ఏంటండి ఇది? కళ్యాణ మండపం
ఇంత పెద్ద కళ్యాణ మండపమా? అవును, బావగారి పెళ్లి ఘనంగా చేయాలంటే ఈ మాత్రం ఉండాలి. కళ్యాణ మండపం సంగతి సరే, ఇందులో ఘనంగా కనిపించాలంటే చాలా మంది ఉండాలే. కొట్టాల నుంచి అంతమంది రారు. ఇంత పెద్ద దాంట్లో జనాలు పలుచుగా కనిపిస్తారేమో. జనం వస్తారులే రాదా, కొట్టాల నుంచే కాదు ఆ పక్క ఊళ్ళ నుంచి చాలా మంది వస్తారు. పద వెళ్దాం. నమస్కారం సార్, రండి మండపం చూపిస్తాను. మేడం, మ్యారేజ్ అరేంజ్మెంట్స్ ఇప్పుడు మీరు చూసిన మండపంలోనైనా చేసుకోవచ్చు, లేదా ఓపెన్ ప్లేస్లో మీకు కావలసిన విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. బయట అంటే అంత సమయం లేదు, అక్కడే ఏర్పాటు చేసుకుంటాం. దాన్ని బుక్ చేయండి. అలాగే సార్. మిగతా గదులు చూపిస్తాను, రండి. ఇదే క్యాటరింగ్ సెక్షన్. సారు క్యాటరింగ్కి ఆర్డర్ ఇచ్చారు. క్యాటరింగా? క్యాటరింగ్ అంటే పెళ్లికి కావాల్సిన భోజనం, టిఫిన్స్ అన్ని వాళ్ళే రెడీ చేసి ఇస్తారు. అవును మేడం, ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి. సార్ ముందుగానే ఫోన్ చేసి చెప్పారు. ఐటమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు వచ్చి టేస్ట్ చూసి ఏం కావాలో సెలెక్ట్ చేయాలి. ఈ పని మీరు ముందే చేస్తారా? మీ వాలకం చూస్తుంటే మా అన్నయ్య పెళ్లికి నన్ను ఏ పని చేయనిచ్చేటట్టు లేరు. రండి మేడం. మురళి గారు, చెప్పండి సార్. వీళ్ళు మన క్యాటరింగ్ బుక్ చేయడానికి వచ్చారు. డిషెస్ అన్ని టేస్ట్ ఓకే చూపించారు. సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ మేడం. ఇన్ని టిఫిన్లా? మనకి ఏం కావాలంటే అవి చెప్పొచ్చు. ఆ పళ్ళెందుకు? సిటీలో బ్రేక్ఫాస్ట్తో పాటు అవి పెడతారు. మనము పెట్టాలండి. అన్నయ్య పెళ్లికి ఇన్ని రకాల టిఫిన్లు పెట్టారని ఊరూరంతా ఘనంగా చెప్పుకోవాలండి. మన పెళ్లి మామూలుగా జరిగింది కదా, మనం జరిపించే పెళ్ళైనా ఘనంగా ఉండాలి. ఏంటండి వచ్చినప్పటి నుంచి ఏదో వెతుకుతున్నారు? ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటున్నారు. నాకు తెలుసులేండి, బావగారు పెళ్లికి ఏ లోటు రాకూడదని అన్ని తరచి తరచి చూస్తున్నారు కదూ. అవును మేడం గారు, ఈ టిఫిన్ స్వీట్ తగ్గకముందే ఒక్కసారి టేస్ట్ చేయండి. రండి, ఇద్దరం కలిసి చేద్దాం. రాదా, మీ అన్నయ్య పెళ్ళికి నిన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదని బాధపడ్డావు కదా, అందుకని ఈ ఒక్క పని నువ్వు చేసేసాయి. ఈ లోపల నేను మిగతావన్నీ సరిగ్గా ఉన్నా లేదో చూసొస్తాను. ఏమండి, నేను చేసిన పక్కన మీరు ఉంటేనే నాకు సంతోషం. రండి. సార్, కావాలంటే మీరు అక్కడ కూర్చోండి సార్, సెలక్షన్ మేడం గారు చూసుకుంటారు. మేడం గారు, మీరు ఒక్కొక్క ఐటెం రుచి చూసి ఏది తక్కువ ఉండాలో ఏది ఎక్కువ ఉండాలో చెబితే నోట్ చేసుకొని పెళ్ళప్పుడు అదే క్వాలిటీ వచ్చేటట్టు చూస్తాం. బాగున్నారా అండి? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? చెప్పేది సైలెంట్గా విను. పాపకి ఇంజెక్షన్ ఇచ్చే టైం అయింది.